గవర్నర్. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ అనే పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయా రాష్ట్రాలే. ఆయా రాష్ట్రాల్లో ప్రథమ పౌరుడిగా గుర్తించబడేటువంటి గవర్నర్ కి చాలా అధికారాలు ఉంటాయి. కానీ అవి సంతకాలకే పరిమితమవుతూ ఉంటాయని కూడా చాలా మంది అంటూనే ఉంటారు. అయినా సరే గవర్నర్ పదవి ఆశిస్తున్న వారు చాలా మంది ఉంటూనే ఉంటారు. కొంతమంది రాజకీయ పునరావాసం కోసం ఆ పదవిని ఆశిస్తే, మరికొంతమంది వయసు రీత్యా ఆ పదవిని ఆశిస్తూ ఉంటే, ఇంకొంతమంది రాజ్యాంగ పరిరక్షకుడిగా ఆ పదవిని చెప్పడాలని ఆశిస్తూ ఉంటారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అలా రెబల్ స్టార్ కృష్ణంరాజు కు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ తగిలినట్టే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి బీజేపీని అంటి పెట్టుకుని నమ్మకంగా ఉన్న కృష్ణంరాజును సరైన సమయంలో సరైన విధంగా వాడుకునే ఆలోచనలో ఉంది బీజేపీ. ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడిని నియమిస్తారని కొద్ది రోజుల నుంచి వార్తలు హల్చల్ చేసిన నేపథ్యంలో కృష్ణంరాజు పేరును ఖరారు చేసే యోచనలో ఢిల్లీలో స్కెచ్ సిద్ధమైనట్లుగా సమాచారం. గవర్నర్ నరసింహన్ ఏ క్షణమైనా సరే మార్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ముహూర్తం కూడా ఖరారు చేసిందట. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కొత్త గవర్నర్ ని ప్రయోగించాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ గవర్నర్ బాధ్యతలు నరసింహన్ కి వదిలేసి ఏపీకి మాత్రం కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నమాట వాస్తవమే. ఆ వాస్తవాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టడానికి సిద్ధమైంది. తెలుగు రాష్ట్రానికి తెలుగు వ్యక్తికి అవకాశం ఇస్తేనే బాగుంటుందని, లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు కావచ్చు, కేంద్రానికి వినయంగా తెలియచేసినటువంటి వ్యక్తి ఉండాలని, అలా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ విధేయుడై ఉండాలని, అలా చూసుకుంటూ ఉన్నప్పుడు కృష్ణరాజు అయితేనే ఇక్కడ బాగుంటుందని, ఎందుకంటే గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన్ని ఫైనల్ చేయబోతుందట కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీకి రమ్మని పిలుపు కూడా వచ్చిందని, కాకుంటే ఇక్కడే ఓ చిన్న మెలికి పెట్టిందట కేంద్రం. ప్రస్తుతం తెలుగు సినీ చరిత్రలో ఒక వెలుగు వెలుగుతున్నటువంటి యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ ని పార్టీలో చేరిస్తే ఆయనకు ఓ ఎమ్మెల్యే టికెట్, నీకు గవర్నర్ పదవి ఇస్తామంటూ అమిత్ షా కృష్ణరాజుకు బంపర్ ఆఫర్ చేశారట. అయితే ఈ అంశంపై కృష్ణరాజు నుంచి క్లారిటీ ఇంకా రాలేదని సమాచారం. ఒకవేళ గవర్నర్ పదవికి ఆయన ఓకే చెప్పినా ఎమ్మెల్యే టికెట్ కి ప్రభాస్ ఒప్పుకునే ప్రసక్తే లేదు. బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజమే అయితే అమిత్ షా బుర్రకు జై కొట్టాల్సిందే. ఇప్పటికే బీజేపీకి దేశవ్యాప్తంగా సెలబ్రిటీల వేట బాగానే కొనసాగిస్తూ ఉంది. ఆ రకంగా సెలబ్రిటీలు కూడా బీజేపీ వైపు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫాలోయింగ్ ని పార్టీ కోసం వాడుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కృష్ణరాజు గవర్నర్ పదవికి ఒప్పుకుంటాడు, కానీ ప్రభాస్ ఎమ్మెల్యే పదవికి అసలు ఒప్పుకోడు. కాబట్టి ప్రభాస్ సెలబ్రిటీల లిస్ట్ లో, అంటే బీజేపీకి ప్రచారం చేసే సెలబ్రిటీల లిస్ట్ లో ముందుండే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా బీజేపీ తరఫున అయితే ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏపీలో కనుక బీజేపీ గనక ఆయన కనుక ప్రచారం చేయకపోయినట్లయితే, ఒకవేళ ఏపీలో కనుక బీజేపీకి ప్రభాస్ ప్రచారం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా ఆయన సేవల్ని అటు ఉత్తర భారతదేశంలో వాడుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు, ప్రపంచం అంతా ఉంది. అలాంటప్పుడు ఉత్తర భారతదేశం అంతా కూడా ప్రభాస్ క్రేజ్ ని వాడుకోవాలని బీజేపీ చూస్తుంది.